శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఇంకా తీవ్రమైన తుఫానుగా మారి మన ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పి సమాచారం ఉండడంతో మనందరం కూడా కంగారు పడ్డాం. కానీ దేవుడి దయ వల్ల కొంతవరకు నష్టం జరిగి బయటపడగలిగాం. నిజానికి ఈరోజు రైతు ఉన్న కష్టంలో ఎంత ఆదుకున్నా తక్కువే అని చెప్పచ్చు. ఏ రకంగా చూసినా వాళ్ళ ఆవేదనని కళ్ళారా చూసినప్పుడు మనకే చాలా బాధ కలుగుతుంది. వాస్తవాల్లోకి రావాల్సిన ప్రభుత్వం ఊహల్లో ప్రచారంలో తేలిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఒక అలవాటు, విపరీతమైన ప్రచారం చేసుకుంటాడు. ఆ ప్రచారంలో ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారా, అసలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని కూడా బహుశా పట్టించుకోడు అనుకుంటా. అందరికీ మనకి పండుగ అంటే సంక్రాంతి, క్రిస్మస్, రంజాను ఇవన్నీ మనకి పండగల్లా ఉంటాయి. కానీ సైక్లోన్లు వస్తే చంద్రబాబుకి పండగలా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన ప్రచారం చేసుకోవచ్చు, జాకీలేసి లేపే సొంత మీడియాలు ఉంటాయి. ఒకవేళ తప్పితే తగ్గితే నా వల్లే అని చెప్పొచ్చు. విపరీతమైన నష్టం జరిగితే నా అంత అద్భుతంగా పనిచేసినోడు ఎవడో లేడని చెప్పొచ్చు. ఇంకా విజయవాడ వర్షాలకి చూసాం కదా, భారీ వర్షాలకి కొవ్వొత్తులకి అగ్గిపెట్టెలకి కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు రాసుకోవచ్చు. కాబట్టి ఆయనకి ఈ క్రైసిస్ అనేది ఒక పండగలా ఉంటుందేమో అని అనిపిస్తుంది. లేకపోతే అసలు వాస్తవాలు ఏంటి, ఆయన మాట్లాడే మాటలు ఏంటి? చాలా చిత్రంగా రైతేమో కష్టాల్లో ఉంటే ఆయన తనకి మామూలుగా ఎల్లో మీడియా వేసిన జాకీలు సరిపోక సొంతంగా ఆయన జాకీ వేసుకుంటున్నాడు. సంక్షోభాలని, తుఫానుల్ని ఈయన ఎదుర్కొన్నట్టుగా అమెరికా ఎదుర్కోలేదంట. మీకు ఎవరికి నవ్వు అనిపించట్లేదా? నవ్వు రావట్లే? అసలు రైతులు కష్టాల్లో ఉంటే దీన్ని వదిలేసి అమెరికా నాకులాగా చేయలేదు, అసలే ట్రంప్ మంచోడు కదని వార్తలు చదువుతున్నాం. ఇలాంటివి విన్నాడు అనుకో, ఆయన దృష్టిలోకి వచ్చిందనుకో చాలా చిరాకుగా ఉంటుంది. అయితే మన వాళ్ళందరినీ మీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోమంటాడు, లేకపోతే మిమ్మల్ని ఒకసారి అక్కడ రమ్మంటాడు. ఏం మాట్లాడుతున్నారు? సీరియస్నెస్ లేదా మీకు? చాలా చిత్రంగా టెక్నాలజీ అనేదానికి తాను ఆద్యుడినని ఆయన నమ్ముతాడు, మనల్ని నమ్మమంటాడు. ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ చిత్రాలతో, డ్రోన్లు సాయంతో, సీసీ ఫుటేజీతో లెక్కలేశారంట. మీరు శాటిలైట్లో పైనుంచి చూడండి, అంత పచ్చగా కనిపిస్తుంది. అసలు మీరు కిందకెళ్ళి భూమిలో దగ్గరుండి ఆ పంట చూస్తే కదా అసలు ఆ వరి నష్టపోయిందా, గింజగట్టిందా, పాలు పోసుకునే దశలో ఉందా, చేను పడిపోయి కుళ్ళిపోయిందా, రైతు పరిస్థితి ఏంటి అని అర్థమయ్యేది. ఇదేమీ లేదు. ఆయన ఏమంటాడంటే టెక్నాలజీ, దీని తోడు రియల్ టైం గవర్నెన్స్ అంట. మొన్న మనం సోషల్ మీడియాలోని కానీ కొన్ని పత్రికల్లో కానీ చూసాం, ఇస్రో సైంటిస్టులు కూర్చుంటారు కదా, ఎదురుగుండా ఒక 3-4 కంప్యూటర్లు పెట్టుకుని చాలా సీరియస్గా ఇలా కొట్టేస్తూ ఉన్నారు, చూస్తున్నారు. ఆ ఫోటోలు చూస్తే ఇస్రో సైంటిస్టులు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు మంత్రివర్యులు లోకేష్ గారు. రియల్ టైం గవర్నెన్స్ అంట. అసలు ఆ ఫోటోలు అవి చూస్తే మళ్ళీ ఏదో ఇస్రో సెట్టింగ్ ఒకటి ఇక్కడ వేసారేమో అనిపిస్తుంది మనకి సచివాలయంలో. ఇస్రో మన రైతులు ఉంటే ఈయనకేమో అక్కడ ఇస్రో సెట్టింగ్లు. చాలా మనకి
ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో నవ్వు అనిపిస్తుంది. ఇంకా ఆయనకి సొంతంగా కొన్ని జాకీలు ఉన్నాయి, తెలుసు కదా, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు. 4 రోజులు ఆర్టీజీఎస్లో కూర్చుని అల్లాడిపోయాడమ్మా బాబు గారు అని రాస్తున్నారు, చూపిస్తున్నారు. అల్లాడిపోయాడమ్మా అక్కడ కూర్చుని అంటున్నారు. ఇంకేం చెప్తాం మనం? ఒక ఛానల్లో ఏం చెప్తున్నారంటే మోంతాకి ఈయన మోకాలు అడ్డు పెట్టాడని, ఇంకో ఛానల్లో ఏం చెప్తున్నారంటే మోంతా ఈయన ముందు మోకరిల్లిపోయిందని, ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్లు ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు గారిని అడిగి తెలుసుకుంటున్నారని. ఇవన్నీ నేను చూసినవి చెప్తున్నా. ఇంకొక ఆయన ఏం చెప్తారంటే అసలు ఎక్కడ సైక్లోన్లు వచ్చినా, ఇంకొక ఛానల్లో చెప్తున్నారు, ఎక్కడ సైక్లోన్లు వచ్చినా చంద్రబాబుని సలహాలు అడుగుతారంట, ఎలా మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలని. పోనీ చెప్పేవాడి కంటే పోనీ సిగ్గు అనిపించకపోవచ్చు, కానీ వినేవాడు సిగ్గుపడతాడేమో అనే ఆలోచన ఉండాలి కదండి. ఆయన అల్లాడిపోతున్నాడని మేము అర్థం చేసుకుంటున్నాం. ఆర్టీజీఎస్లో కూర్చుని ఏ లేపుతారు? ఒక బాధితుడి కథనం చూపించారా? ఒక ఊరు కష్టం చూపించారా? ఒక రైతు బాధను చూపిస్తున్నారా? ఇవేమీ లేవు. ఎంతసేపు మీ ప్రచారం, మీ గొడవ, మాంతా కూడా మీ ప్రచారం కోసం, మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం వచ్చినట్టుగా చేసేస్తున్నారు. అసలు ఈరోజు చూస్తే పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాలో మాట్లాడింది చూపిస్తున్నారు, రాశారు. ఏంటంటే దాదాపుగా ఒక 5,000 కోట్లు చిల్లర, ఇంచుమించుగా 5,300 కోట్ల ఎంతో లాస్ జరిగిందని చూపిస్తున్నారు.